ఇదిగో ఈ పెయింటింగ్ నన్ను ఇబ్బంది పెట్టినట్టు ఏ ఆర్ట్ నన్ను ఇబ్బంది పెట్టలే ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం ఇంత ఇబ్బంది పెట్టింది ఆర్ట్ ఇది. పికాసో పెయింటింగ్ ఇది. ఇప్పుడు 23 జనవరి చూశాను అది రిఫరెన్స్ ఫోటో చూసి నేను డ్రా చేశాను ఇట్లా రూబిక్స్ క్యూబ్స్తో చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు పోర్ట్రేట్స్ చేయకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటే ఛాలెంజ్ కూడా ఉంటుంది, నాకు కూడా చేస్తే బాగుంటుంది కదా అని చేశాను. స్టార్ట్ చేసింటే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు కంప్లీట్ అయిందనమాట. ఫైనల్లీ రూబిక్స్ క్యూబ్స్తో చేయాలి ఇంకా దీన్ని మొత్తం చేసి లాస్ట్కి నిన్న నైట్ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న లోపలికి ఇప్పుడు చూస్తుంటే చెక్ చేసుకుంటుంటే మళ్ళీ కొత్త ఐడియా వచ్చింది. ఈ ప్యాటర్న్ ఇక్కడ పెట్టేశాను, ఈ స్కిన్ కలర్ ఇక్కడ పెట్టేశాను, స్కిన్ కలర్ చేంజ్ చేసేసి దీనికి స్కిన్ కలర్ ఉండదు దీనికి యాడ్ చేశాను డాట్స్ లాగా. మళ్ళీ ఇక్కడ డాట్స్ లాగా యాడ్ చేశాను. స్టార్ట్ చేద్దాం, మంచిగా చేద్దాం, పడేద్దాం అంటే. ఈ ఆర్ట్లో ఫస్ట్ క్యూబ్ కంప్లీట్ అయింది. రో కంప్లీట్ అయిపోయింది. డే 1లో ఇంత దాకా కంప్లీట్ అయింది. క్యూబ్స్ అన్ని సాల్వ్ చేసేసాను ఇక్కడ దాకా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చి ఆరెంజ్, రైట్ సైడ్ వచ్చి గ్రీన్ కలర్ ఫేస్ వస్తుంది అనమాట అమ్మాయిది ఇట్లా షేప్. ఇది డే 1 వరకు. డే 2 స్టార్ట్ చేస్తాను. ఇక్కడ దాకా డే 1లో ఇంతవరకు కంప్లీట్ అయింది. ఇంకా డే 2లో ఇంకా ఒక 5 వస్తాయి, ఇక్కడ దాకా చేసేస్తాం. హాయ్, చెప్పాను కదా ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చి ఆరెంజ్ వస్తుంది, రైట్ సైడ్ వచ్చి గ్రీన్ కలర్ వస్తుంది. ఇక్కడంతా ఫుల్ అయిపోతుంది, ఇక్కడంతా ఆరెంజ్ ఫుల్ అవుతుంది. బార్డర్ వచ్చి బ్లూ కలర్ ఇచ్చేసా ఫేస్ అంతా. ఇక్కడ ఫేసింగ్ వచ్చి ఇలా చూస్తుంటుంది, ఈ ఫేసింగ్ వచ్చి ఇలా చూస్తుంటుంది. హాయ్, డే 3కి వెల్కమ్. 2 days మనం కంప్లీట్ చేస్తాము. 5 చేశాను, మొత్తం 10 అయిపోయాయి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. హాయ్, వెల్కమ్ టు డే 4. ఇక్కడ దాకా కంప్లీట్ చేస్తాం మనం పికాసో పెయింటింగ్ రూబిక్స్ క్యూబ్స్తో. ఫైనల్లీ ఇక్కడ దాకా చేస్తాను అనుకోలేదు, చాలా టఫ్ ఉండింది మధ్యలో చేస్తున్నప్పుడు. ఎక్కడైనా మధ్యలో మిస్ అవుతుంటే చెక్ చేసుకుంటున్నా, చాలాసార్లు వెళ్ళి మిస్ అయిపోయింది కూడా. అక్కడక్కడ కొంచెం మిస్టేక్ చేశాను కూడా, మళ్ళీ చెక్ చేసుకొని అన్నీ సెట్ చేసుకుంటూ వచ్చాను వీడియోస్ అన్నీ. ఇది లాస్ట్ క్యూబ్. నేను చేసిన ఆర్ట్ ఇది రెఫరెన్స్గా నేను తీసుకొని దీన్ని నేను పోర్ట్రేట్లో రూబిక్స్ క్యూబ్లో కన్వర్ట్ చేశాను దాన్ని. ఇదంతా బ్లాక్ ఉంది కదా అవుట్లైన్ అంతా, అవుట్లైన్ని నేను బ్లూ తీసుకున్నాను. ఇక్కడ ఏమంటే రూబిక్స్ క్యూబ్లో బ్లాక్ ఉండదు కాబట్టి నేను బ్లూని తీసుకున్నా. తర్వాత ఇక్కడ గ్రీన్ ఉంది, గ్రీన్ అలాగే తీసుకున్నా. తర్వాత బ్లూ అంటే నేను అవుట్లైన్ తీసుకుంటున్నాను కాబట్టి ఇదంతా నేను ఫస్ట్ డిజైన్ ప్లానింగ్లో ఉండింది కాబట్టి నేను దీన్ని మొత్తం బ్లూ పెట్టేసి ఇంకా వేరే కలర్ వైట్ ఇవ్వచ్చు, కానీ వైట్ ఇస్తే అందంగా ఉండదు, సెట్ అవ్వదు దానికి కలర్స్కి.
కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట. క్యూబ్కి కొంచెం కొన్ని పద్ధతులు ఉంటాయి, ఐ మీన్ కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో దానికి సెట్ అవ్వదు అనమాట కొన్ని క్యాలిక్యులేషన్స్ వల్ల. సో నేను బ్లూని అవుట్లైన్ తీసుకొని ఆరెంజ్ని తీసుకున్నాను. బ్లూ అంతా ఇక్కడ ఇచ్చేసి ఈ కన్నుకి ఇచ్చాను. లైన్స్ ఇవన్నీ సెట్ చేసేసి ఇంకా లెఫ్ట్స్కి రెడ్ ఇచ్చాను. ఏమంటే మనకు ఆరెంజ్కి ఆపోజిట్ రెడ్ ఉంటుంది, బ్లూకి ఆపోజిట్ వచ్చి గ్రీన్ ఉంటుంది. అంటే మన క్యూబ్లో 3x3 2x2 క్యూబ్స్లలో అలా ఉంటుంది అనమాట అది. సో కాబట్టి నేను డివైడ్ అవ్వడానికి జస్ట్ ఎల్లో స్టార్ట్ పెట్టాను. తర్వాత కింద ఈ కలర్ అంతా అలా ఇస్తే ఇది ఉంది కాబట్టి దీన్ని కొంచెం డిఫరెంట్ చేసాను, కొంచెం వేరేగా చేస్తాను అది. తర్వాత ఇది స్కిన్ గ్రీన్ ఇక్కడ ఉంటుంది, ఆరెంజ్ ఇక్కడ ఆరెంజ్ ఉంటుంది. దీని ఫేస్కి అక్కడికి ఇస్తా, దీనికి ఇక్కడ ఇచ్చేసాను అనమాట. అట్లా సెట్ చేసి నా లోగో పెట్టేసాను. ఇది నా లోగో అనమాట. ఓకే, మొత్తానికి దీన్ని ఇది ఇలా మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. ఇంత సేమ్ వచ్చింది రూబిక్స్ క్యూబ్స్లో. ఎప్పటిదాకా నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. ఫస్ట్ ఆర్ట్ ఇది అయినా, ఫస్ట్ ఆర్ట్ అయినా అసలు ఫస్ట్ ఆర్ట్ లాగా లేదు నాకు అది చూసేదానికి. పర్ఫెక్ట్గా వచ్చింది, అసలు పర్ఫెక్ట్గా వచ్చింది అనిపిస్తుంది నాకు. కొంచెం కలర్స్ చేంజ్ అవుతాయి అక్కడక్కడ కొంచెం ఉంటాయి. ఏమంటే మన క్యూబ్లో 6 కలర్సే ఉంటాయి కాబట్టి ఆడి కూడా కొన్ని ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఏమంటే ఈ కాంబినేషన్స్ కాబట్టి ఈ రెండు కాంబినేషన్స్ అట్లా క్యూబ్లో కాంబినేషన్స్ తీసుకొని చేయాలి కాబట్టి, అంటే మనకున్న 6 కలర్స్లోనే మనం సెట్ చేసాము. ఇలాంటివి టైం తీసుకుంటా ఖచ్చితంగా, చాలా టైం తీసుకోవాలి. ఇది ఈజీ ఏం కాదు. ప్రతి ఒక్కటి ఒక్కొక్క డాట్ నేను చేసుకుంటూ వచ్చాను. అది మాన్యువల్గా చేసుకుంటూ, ఐ మీన్ పేపరు పెన్సిల్ తీసుకొని డ్రా చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఎలా చేయాలి, ఎలా పెట్టాలి, లోగో ఎక్కడ పెట్టాలి, ఎలా పెడితే బాగుంటుంది, ఐ మీన్ కొన్ని ఇవి ఉంటాయి అన్నమాట. ఎక్కడ పెడితే డిస్టర్బ్ చేయలేము, వేరే కలర్స్ తీసుకొని రాలేము అనమాట. ఇక్కడ సరే ఇక్కడ వైట్ పెట్టేసి సెట్ చేయలేము అనమాట. ఇవి కాంబినేషన్స్ కలర్స్ ఇవి. తర్వాత ఇది కూడా. సో మనం కరెక్ట్గా డిస్టర్బ్ కాకుండా ఒక పద్ధతిలో చేసుకుంటూ వస్తే టైం పడుతుంది, కానీ అవుట్పుట్ మాత్రం ఇలా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంది అవుట్పుట్ అయితే. అంతే.